100 కుటుంబాలు అది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. వారికి ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతా ఉంది. పోయినసారి 50,000 పైకి మెజార్టీ నన్ను గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు చేరికలు కూడా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే అది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా ఉండే నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారో అలాంటి నాయకులను కాక సెకండ్ క్యాడర్ని వాళ్ళందరినీ తీసుకొని ఊర్లు ఖాళీ చేసే బాధ్యతను తీసుకుంటా ఉన్నాం మేము. అందుకే మహబూబాద్ నియోజకవర్గంలో చేరికలు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అయిపోయిందని మనకు తెలిసింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో మనం చూసాం. కవితను ఎందుకు అరెస్ట్ చేశారంటే మనకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే కవితను అరెస్ట్ చేసినారే తప్ప వారికి వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయకపోతే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం కేజ్రీవాల్ గారిని వారు అరెస్ట్ చేయలేని విషయం మనకు అందరికీ తెలిసింది. కాబట్టి మనకు లోపాయకారకంగా బీజేపీకు బీఆర్ఎస్కు ఇద్దరికి ఒప్పందం ఉంది. ఇక్కడ కూడా మనం చూసాం 17 స్థానాల్లో ఏ స్థానాల్లో బీజేపీ బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను నాకు చాలా అంటే బలంగా లేని నాయకులను అక్కడ ఉంచేసి వారిని లోపాయకార ఒప్పందంతో వాళ్ళు నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉంది. 300 పై చిలుకు ఎంపీ సీట్లను మన కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రధానిగా మన రాహుల్ గాంధీ గారు అవుతారు. ఇక్కడ బలరాం నాయక్ గారు భారీ మెజార్టీతో 70,000 పై చిలుకు మెజార్టీతో ఇక్కడ గెలిచి మనకు మళ్ళీ తిరిగి కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ గారు అవుతారని చెప్పేసి ఈ పత్రికా విలేకరులందరి సమక్షంలో చక్కుల కుమారస్వామి భూపతిపేట నుంచి సీనియర్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు వారి ఆధ్వర్యంలో ముఖ్య ఏరియా గోడ జంపయ్య చరణాలు పెద్ద పక్కన భానోద్ కిషన్ ముఖ్య కిషన్ ఆంగోద్ యాకూబ్ భానోద్ కుడి భానోద్ చందా జర్పుల బాలు